అందుకని ఆగుతున్నాము. దీనికి బదులుగా ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ స్కిల్ డెవలప్మెంటా ఇంకోట ఇవి చేస్తూ ఉంటాము. మీ జీవితానికైతే ఏ ప్రాబ్లం లేదు అనేటటువంటి ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. అది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే పథకాలు అయితే ఇంకా అమలు చేయలేమని చెప్తున్నారా? పథకం అంతే, అంటే ఆ పథకం అమలు చేయడం వీళ్ళ వల్ల కాదు. నిరుద్యోగ భృతి వీళ్ళ వల్ల కాదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నటువంటి వీళ్ళ వల్ల కాదు. దాని ఊసేలేదులేండి, ఈ మూడు కూడా వీళ్ళ వల్ల కాదు. అన్నదాత సుఖీభావ వేరే దాంట్లో వచ్చి ఇప్పుడు అదేదో ఇవాళ మొన్న సాక్షి వాళ్ళు రాశారు, తల్లికి వందనం కూడా పడట్లేదని, డబ్బులు సగం పడుతున్నాయని. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఏ పడతాయట, అది ఎంత వేస్తారో అంత తగ్గించారట వీళ్ళకి. అంటే స్కాలర్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ స్కాలర్షిప్ డబ్బులు పడితే ఆ మిగతాది వేసారట వీళ్ళకి. అది ఇప్పుడు తాజాగా వెళ్ళి ఇస్తాను ఎవరన్నా సాంఘిక సంక్షేమ శాఖ వాళ్ళు. అది చెప్పలేదు. అది ఆయన అయితే అట్లా కాదు, మొత్తం ఇచ్చాడు కదా. అవును, జగన్ మొత్తం ఇచ్చాడు. కానీ తల్లుల నుంచి వ్యతిరేకత వస్తుందా? తల్లుల నుంచి ఆడబిడ్డల నుంచి వ్యతిరేకత వస్తుందా రేపొద్దున్న ఇలాగే కంటిన్యూ అయితే? ఈ జనం ఎప్పుడు పోరాడారండి, అది గుర్తుపెట్టుకోవాలి. జనం ఎప్పుడు పోరాడరు, తిట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తప్పించి ఏమీ ఉండదు. అంటే ఆడబిడ్డ నిజాన్ని